హలో ఎవరివన్, నేను DevOps విత్ AWS తెలుగు బ్యాచ్ లాస్ట్ వీక్ స్టార్ట్ చేశాను. 1 వీక్ సెషన్స్ కంప్లీట్ అయ్యాయి. లైనక్స్ గురించి చాలా డీటెయిల్గా డిస్కస్ చేశాము. ఆ వీడియోస్ యూట్యూబ్లో మెన్షన్ చేశాను, చూడండి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే నెక్స్ట్ మండే నుంచి జాయిన్ అవ్వచ్చు. డీటెయిల్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఉన్నాయి. సో ఈరోజు టాపిక్ ఏంటంటే DevOpsని నేర్చుకోవడానికి మన మైండ్ సెట్ని మనం ఎలా ప్రిపేర్ చేసుకోవాలి. సో నేను మన కోర్స్లో జాయిన్ అయిన స్టూడెంట్స్కి ఫస్ట్ చెప్పేది మైండ్ సెట్ ప్రిపరేషన్ అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్. సో ఎందుకంటే మనము నార్మల్ ఇంజనీరింగ్ కాలేజ్లో బీటెక్ కంప్లీట్ చేసాం. మనకి క్యాంపస్ ప్లేస్మెంట్స్ రావచ్చు, రాకపోవచ్చు. ఒకవేళ వచ్చినా కూడా 3.5 lakhs కంటే ప్యాకేజ్ మించి వెళ్ళదు. బట్ ఐఐటి కాలేజ్ స్టూడెంట్స్ కూడా సేమ్ సిలబస్ చదువుతున్నారు. బట్ వాళ్ళ ప్యాకేజ్ వచ్చేసి 1 crore 2 crores కూడా వస్తుంది. ఏంటి దీంట్లో మధ్యలో డిఫరెన్స్ అంటే, టీచింగ్ స్టైల్ అనేది పక్కన పెడితే మైండ్ సెట్ ప్రిపరేషన్ అండ్ అక్కడ మనం ఎలాంటి ఎన్విరాన్మెంట్లో ఉన్నాం అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్. సో చాలా మంది డెవాప్స్ నేర్చుకోవడానికి స్ట్రగుల్ అవుతుంటారు, చాలా టఫ్గా ఫీల్ అవుతుంటారు. అండ్ వాళ్ళకి ఏం అర్థం కాదు, ఎలా నేర్చుకోవాలో, దాన్ని టఫ్గా కాంప్లెక్స్గా ఉంటుందని వాళ్ళే ఫిక్స్ అవుతుంటారు. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు అదే పర్సన్కి నేను ఒక 2 lakhs శాలరీ ఇచ్చి పర్ మంత్కి నేను ఒక డెవాప్స్ ప్రాజెక్ట్లో వేసేసాను అనుకోండి. సో అప్పుడు అతను ఏం ఫీల్ అవుతారంటే, నేను ఎట్లయినా కూడా ఈ ప్రాజెక్ట్ని డెవాప్స్ నేర్చుకోవాలి, ఈ ప్రాజెక్ట్ని కాన్ఫిగర్ చేయాలి, ఈ ప్రాజెక్ట్ని సక్సెస్ చేయాలనే ఉద్దేశంతో అతను వర్క్ చేస్తాడు. అదే పర్సన్ నేను ఒక 10,000 ఫీజు కట్టి, ఒక 20,000 ఫీజు కట్టి డెవాప్స్ నేర్చుకో అని చెప్తే ఏమవుతుందంటే, అతనికి అంతటా అతనే టఫ్గా ఫీల్ అవుతుంటాడు. డెవాప్స్ అనేది టఫ్, నాకు రావట్లేదు, ఎర్రర్ వచ్చింది, ఇప్పుడు ఏం చేయాలో తెలియదు. సో ఇలా ఉంటుంది అనమాట మైండ్ సెట్ ప్రిపరేషన్ అనేది. మీరు ఎప్పుడైతే డెవాప్స్ నేర్చుకోవాలని ఫిక్స్ అవుతారో అప్పుడే మిమ్మల్ని మీరు డెవాప్స్ ఇంజనీర్గా ఫీల్ అవ్వండి. ఓకే, మనం మనీ కట్టి నేర్చుకుంటున్నాం, బట్ మనీ కట్టినంత మాత్రాన ఎవ్రీథింగ్ వచ్చేయదు. అది మనం తీసుకునే మైండ్ సెట్ని బట్టి, మనం ప్రాక్టీస్ చేసే విధానాన్ని బట్టి ఉంటుంది. సో నేను చెప్పేది ఏంటంటే, మీరు మనీ కట్టి నేర్చుకుంటున్నా కూడా అది మీ ఓన్ ప్రాజెక్ట్ లాగా ఫీల్ అయ్యి, దాంట్లో ఎర్రర్స్ వచ్చినా కూడా వాటిని నీట్గా క్లియర్ చేసుకుంటూ, కాన్సెప్ట్ని అర్థం చేసుకుంటూ ముందుకు వెళ్తే మీరు డెఫినెట్లీ డెవాప్స్ అండ్ క్లౌడ్ ఇంజనీర్ అవుతారు. మంచి ప్యాకేజ్ వస్తుంది, మంచి ఆన్ సైట్ ఆపర్చునిటీస్ కూడా అనేవి వస్తాయి.